అందరికీ పేరు పేరున మరియు అదేవిధంగా సమావేశం ఏర్పాటు చేసిన మా గౌడ కులస్తులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీడియా వాళ్ళకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొన్న జరిగిన ఈ మా గౌడ కులస్తుల గురించి కానీ గౌడ వృత్తి గురించి కానీ మన మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు అట్లా మాట్లాడడము, ఏదో రాజకీయంగానే కలుమలు నడుస్తాయి అనుకోవడము, మాకు ఆనాడుతుందైనా ఏనాడైనా మా వృత్తికి మా గౌడ కులానికి ఒక వృత్తి అనేది ఉంది. మా కులంకు మేము దానిపైన ఆధారపడడం, దాన్ని వృత్తి చేసుకునే జీవనోపాధి చేస్తున్నాము. కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఈ రాజకీయం తీసుకొచ్చి ఇప్పుడు ఈ బడ నాయకులది, ప్రజాప్రతినిధులది కానీ గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిది అయితే ఎలాంటి ఈ మా గౌడ కులస్తుల పైన ఒత్తిడి లేదు. ఆయనది ఏం కూడా ఇక్కడ మాకు అంటే అంత మా కాన్స్టిట్యూన్సీలో గౌడ కులస్తులు మా గౌడ సోదరులు కూడా మంచిగా ఉండాలని ఆయన ఎప్పుడైనా అదే విషయం అంటుంటాడు. మీరందరూ కలిసిమెలిసి చేసుకోండి, మీరు కూడా మంచిగా అండి, మీ వృత్తి మీరు చేసుకోండి, మంచిగా ఉండండి అని చెప్తుంటాడు ఎప్పుడు. కానీ ఆయన మధ్యలో తీసుకొచ్చి మా కుల వృత్తిని రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎక్కడైనా ఏ మండలాల్లో అయినా కూడా మేము మా కులస్తుల పని మేము చేసుకుంటూ పోతుంటాం. ఒకరోజు అక్కడ చేసినా, ఒకరు ఇక్కడ చేసినా, ఎవరం ఇక్కడ చేసుకున్నాం, మేమంతా కలిసి చేసుకుంటాము. కాకపోతే ఇంతకుముందు జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వంనే కొత్త కాంట్రాక్టర్ని తీసుకొచ్చి వాళ్ళతో ఒత్తిడి చెప్పించారు. ఆ రోజు బాలరాజు గౌడ్ అంటే ఆయన సిరిసిల్లకి వెళ్ళి బాలరాజు గౌడ్ అని తీసుకొచ్చి ఇక్కడ ఒక కాంట్రాక్టర్గా పెట్టి కొనసాగించారు మొన్నటి వరకు కూడా. కానీ ఈరోజు అయితే మా పైన ఏ కాంట్రాక్టర్ రావడం కానీ, ఇప్పుడు మా వికారాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ మా గౌడ కులస్తుల పైన ఒత్తిడి తీసుకొచ్చి ఏ నాయకుడిది సంబంధం లేదు, ఎవరి ప్రమేయం కూడా ఇక్కడ ఎవరిది లేదు. మా వృత్తి మేము చేసుకుంటూ పోతున్నాము. మా గౌడ కులస్తులు అందరూ హ్యాపీగా ఉన్నారు. దీని గురించి రాజకీయం చేయడానికి దయచేసి మా వృత్తి పైన మేము దానిపైన ఆధారపడి బతున్నాం. మా వృత్తిని రాజకీయం చేసి మనలను తగ్గించటం చేస్తే మంచిగా ఉండదు. మళ్ళొకసారి మీకు హెచ్చరిస్తున్నాం, మా వృత్తి పైన మా గౌడ కులస్తుల కులస్తులపైన మీరు ఏం అవసరం ఉంటుంది? మా వృత్తి మేము చేసుకుంటున్నాం, మా బతుకు మేము బతుకుతున్నాము. మీ రాజకీయం మాకు ఇలా ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని ఎందుకు ఉంచుకోపోతారు? పాపం ఎవరిది కూడా ఇలా ప్రాణాయం లేదు, మాకు ఎవరిది కూడా ఒత్తిడి లేదు. ఎవ్వరు కూడా రాజకీయం చేసుకుని మేము రాజకీయమే మా వృత్తి మా కుల వృత్తి అది. మాకు ఏనాడు సందో కొనసాగుతున్న వృత్తి మేము దాన్ని చేసుకుంటున్నాం. దానికి రాజకీయం చేసి మమ్మల్ని ఎందుకు రాజకీయాలు గుంజుకొస్తారు? మమ్మల్ని ఎందుకు ఇబ్బందుల పాలు చేస్తున్నారు? దయచేసి మాకు ఇలాంటి ఇబ్బందులు కలిగించండి. మేము ఎవరు కూడా మీకు పంచాయతీ చెప్పని కూడా రాలేము. మా గౌడ కులస్తులు ఎవరు కూడా మాకు అన్యాయం జరుగుతుంది, మీరు పంచాయతీ చెప్పండి అని చెప్పి ఎవరి దగ్గర పోతలేము. కాకపోతే సభాపతి ఉన్నాడు, ఆయన మంచి చెడుకున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి పోతుంటాం వస్తుంటాం. ఆయన చెప్తాడు, మీ వృత్తి మీరు చేసుకొని మంచి బతకండి, మీరు కూడా ఎదగండి, అన్ని కులాలు ఎదుగుతున్నాయి, మీరెందుకు ఎదుగుతలేరు, ఎప్పుడు అదే నా మీద కూడా చెప్తూ ఉంటాడు. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆయన చెప్తుంటే. ఏదైనా సపోర్ట్ చేస్తా, మేము ఉన్నాం కదా, మీరు మంచిగా బతకండి అని చెప్తుంటాడు. ఆయనను ఈ మధ్యలో తీసుకొచ్చి ఆయన పేరు ఇబ్బంది పెట్టడం మంచిది సరైనది కాదు. దయచేసి మా కులస్తులకు కానీ మా వృత్తి పైన మీరు చెలగాట మాడకండి. మళ్ళొకసారి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎలాంటి మాట్లాడినా మంచిగా ఉండదు. దయచేసి మీకు హెచ్చరిస్తున్నాం. సరే సార్.